జేడీకేడీ కౌశికి కార్ ఎటువైపు వెళ్ళిందా అని అనాలిసిస్ చేసి దగ్గర పోలీస్ స్టేషన్ ఉందని అటువైపుగా వెళ్ళారని జేడీ అంటుండగా అటు రూట్లోనే వచ్చాం మేడం, కానీ అక్కడ కౌశికి గారు లేరు అని రమ్య చెప్పగానే అంటే మీనన్ ఆల్రెడీ అటాక్ చేశాడన్నమాట, మనం కాపాడాలి క్విక్ అంటూ కార్లు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటారు రమ్య, కిరణ్, జేడీ, కేడీ. అప్పటికే మీనన్ కీర్తి పాపని, హ్యాండ్ బ్యాగ్ని రెండిటిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు. ఇక అదే టైంలో నిషిక అక్కడికి వచ్చి కీర్తిని, కౌశికిని మీనన్ కిడ్నాప్ చేయడం చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే జేడీకేడీ కూడా అక్కడికి చేరతారు. జేడీ 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 మళ్ళీ వచ్చేసావా అని మీనన్ అంటూ ఉంటాడు. ఈసారి నీ లెక్క తెలుస్తా, నిన్ను చంపేస్తా అని జేడీ వైపు గన్ గురిపెట్టగా నీకు ఇంకా బుద్ధి రాలేదన్నమాట, ఇంకా జేడీని చంపగలననే అనుకుంటున్నావా అని కేదార్ అంటూ ఉంటాడు. ఇక మీనన్ చేతిలో నుండి గన్ని చాకచక్యంగా లాక్కుంటుంది జేడీ. అక్కడున్న రౌడీలందరినీ చితకబాతేసి కీర్తి పాపని కాపాడేస్తుంది జేడీ. మీనన్ వజ్రాలతో పాటు అక్కడి నుండి ఎస్కేప్ అవుతారు. ఇక జేడీకేడీ మీనన్ని పట్టుకోవడానికి ఫాలో అవుతారు. రమ్య, కిరణ్ కౌశికిని తీసుకెళ్లడానికి వెళ్ళిపోతారు. ఇక జేడీకేడీ ఎంటర్ అవ్వగానే అక్కడి నుండి నిషిక కూడా వెళ్ళిపోతుంది. నిషిక కాస్త దూరంలో ఆగి కార్ దిగడం జేడీకేడీలా కంటపడుతుంది. పక్క నుండి జేడీకేడీ ఆ మాటని వినడానికి కిందికి దిగుతారు. నిషికాకి కనబడకుండా జేడీకేడీ ఫోన్లో నిషి ఏం మాట్లాడుతుందో వినాలి అనుకుంటారు. మీనన్కి ఫోన్ చేసి నీకేమైనా పిచ్చి పట్టిందా, నేను మా ఆయన నీతో పని చెయ్యమని చెప్పాం కదా, మా వదిన్ని కీర్తి పాపని ఎందుకు కిడ్నాప్ చేశావు, ఆల్రెడీ మా మామయ్యని కిడ్నాప్ చేసి మమ్మల్ని బెదిరించాలని చూసావు, కానీ అది కుదరలేదు. ఇప్పుడు కౌశికిని కీర్తి పాపని కిడ్నాప్ చేయాలని చూస్తున్నావా, నువ్వేది చేసినా కూడా నేను నీతో చేతులు కలపను అని మీనన్కి వార్నింగ్ ఇచ్చి నిషి కాల్ కట్ చేయడంతో షాక్ అవుతారు జేడీకేడీ. ఇక నిషి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఏంటి జేడీ ఇది, నిషి వాడితో చేతులు కలపలేదంట కదా, ఇంతకీ చేతులు కలిపిందెవరు అని అడుగుతూ ఉంటాడు కేడి. ఆ రోజు రమ్య వాళ్ళని తప్పించుకొని వెళ్ళింది నేను నీతో పని చెయ్యను అని చెప్పడానికేమో అని అంటూ ఉంటుంది. నిషి ఏం చేసిందో ఎనలైజ్ చేస్తూ జేడి. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే మీనన్ని కలవడానికి వెళ్తుంది నిషి. నేను జగదాత్రి పైన గెలవడానికి బిజినెస్ చేయాలి అనుకున్నానే తప్ప నీతో ఇల్లీగల్ పనులు చేయడానికి కాదు. నాతో కలిసి నువ్వు లీగల్ పనులు చేస్తావా చెప్పు, నేను నీతో చేతులు కలుపుతానే తప్ప ఇల్లీగల్ పనులు మాత్రం చెయ్యలేను అని అంటూ ఉంటుంది నిషి మీనన్తో. సరే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని అంటూ నిషిని అక్కడి నుండి వెళ్ళిపోమ్మంటాడు మీనన్. అలాగే అని వెళ్ళిపోతుంది దండం పెట్టి నిషిక. అప్పుడు మదర్ ఇండియా రామ్మ అనగానే మీనన్ ముందుకి వైజయంతి వస్తుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏం మాట్లాడాలి అనుకుంటున్నావు అని అంటూ ఉంటాడు మీనన్. నీ కోడల్ని వెతుక్కుంటూ రాలేదు, కోడలు వెతుక్కుంటూ వచ్చే నీ కోడలు వెళ్ళిపోగానే వెళ్ళిపోయేదానివి, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదానివి, అలా కాకుండా ఇక్కడే ఉన్నావంటే నాతో ఏదో మాట్లాడాలి అనుకుంటున్నావు అని అంటూ ఉంటాడు మీనన్. అప్పుడు ఇలా అంటూ ఉంటుంది వైజయంతి, నా కొడుక్కి ఆ ఇంట్లో మంచి మర్యాద గౌరవం కావాలంటే డబ్బు కావాలి, నేను పనిచేస్తాను నీతో అని అంటుంది వైజయంతి. నేనే పని చెప్పినా చెయ్యాలి అని అంటూ ఉంటాడు మీనన్. అలాగే అని చెప్పి డీల్ ఓకే చేసుకొని ఇంటికి వచ్చేస్తుంది వైజయంతి. ఆ రోజు వజ్రాలు ఇంటికి వచ్చేటప్పుడు కూడా నిషి ఏదో ఫ్యాక్టరీ పెట్టడానికి పేపర్స్ కోసం బయటికి వెళ్తే అదే ఛాన్స్గా నిషికాని అడ్డం పెట్టుకొని మీనన్ దగ్గర నుండి వజ్రాలు తెప్పించుకుంటుంది వైజయంతి. కావాలనే నిషికాతో కుంకుమభరణిలు ఆర్డర్ పెట్టిస్తుంది వైజయంతి. నిషిక కూడా చూడకుండా వజ్రాలు కుంకుమలో పెట్టి అక్కడి నుండి ఆఫీస్ ఇల్లు దాటిస్తుంది వైజయంతి.
అమ్మవారి ముందు వజ్రాలు బయటపడతాయని పూలు చల్లింది కూడా వైజయంతియే. నిషికాని అడ్డం పెట్టుకొని అన్నయ్య చక్కగా మేనేజ్ చేస్తుంది. నీ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాం లేడీ ఫాక్స్ అని మీనన్ అనగానే వైజయంతి కార్ దిగుతుంది. ఇదిగో అని అంటూ వజ్రాలు చేతికందించి ఇవి నేను చెప్పాల్సిన ప్లేస్కి చేర్చు. నీ కోడల్ని అడ్డం పెట్టుకొని బాగానే పని చేశావు అని అంటూ ఉంటాడు మీనన్. ఏమో మేనేజ్ చేయలేక చచ్చిపోయాను అని అంటూ ఉంటుంది వైజయంతి. జరిగిందంతా గుర్తు తెచ్చుకొని ఆ స్మగ్లింగ్ చేసినందుకు ₹1,00,00,000 తీసుకుంటుంది వైజయంతి మీనన్తో చేతులు కలిపిందని ధాత్రి ఎలా కనిపెడుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.